బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే యూత్ గురించి మాట్లాడుకోవాలి. యూత్కి ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు దేన్నైతే ఎక్కువగా నమ్ముతారో, ఎక్కువగా ప్రేమిస్తారో, ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారో దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇప్పుడంతా యూత్ ఎదురు చూస్తోంది. వ్యాలంటైన్స్ డే వస్తుంది, February 14th. మా లవర్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక 1 week రోజ్ డే, కిస్ డే, ఇవేవో చివరికి వ్యాలంటైన్స్ డే ఉంటాయి కదా. నిర్వచనాలు అయితే ఎవరికి తగ్గ నిర్వచనాలు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. బట్ మీరు ఒక వ్యాలంటైన్ డే కావచ్చు, ఒక లవ్కి ఇచ్చే నిర్వచనం ఎలా ఉంది? లవ్ తోటే నడుస్తోంది ప్రపంచం. లవ్ ఇట్స్ వ్యాలంటైన్ డే అనగానే మీరు ఇప్పుడు యూత్ అన్నారు కదా, అండ్ వాట్ ఐ వుడ్ లవ్ టు సే, ఐ నో ఇట్ ఈస్ కొంచెం చీజీ ఉంటుంది, బట్ ఇప్పుడు 70s అని చెప్పొచ్చు, 60s కూడా అని చెప్పొచ్చు, బట్ ఇప్పుడు అందరూ యూత్ లాగే ఉన్నారు. ఎంత ఏజ్ వచ్చినా ఎవ్రీబడి ఓల్డ్ అంటే పాత అంటే ఒక 40, 30 ఓల్డ్ అని తీసేయండి, ఇది ఓల్డే పెట్టొద్దు. ఎందుకు అంటే వెన్ యూ లిసన్ దాట్ ఒక్కొక్క ఫ్రేజ్లో ఓల్డ్కి వాల్యూ ఉంది. ఏంటి, ఓల్డెన్ టెంపుల్ అంటే దాని మీద ప్రేమ వస్తుంది. ఓల్డ్ మనిషి అనగానే ఒప్పుకోము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది రియల్గా రైట్ వర్డ్ యాక్చువల్లీ, బట్ బికాస్ ఇట్ గివ్స్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు ప్రతి ఏజ్ వాళ్ళు యంగ్గా ఉండడానికి, యంగ్గా ఫీల్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అది తప్పేం కాదు, బట్ విత్ మెచ్యూరిటీ ఈజ్ బ్యూటిఫుల్. యూత్ ఈజ్ అన్ అమేజింగ్. ప్రతి ఒక్కళ్ళు యూత్ నుంచి స్టేజ్ బ్యాక్ వెళ్తాం కదా, బట్ ద సెలబ్రేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ లవ్, నాట్ ఫర్ యూత్, నాట్ ఫర్ ఎనీ జనరేషనల్ దిస్ థింగ్ ఐ ఫీల్, బికాస్ లవ్ ఈజ్ అ యూనివర్సల్ ఫీలింగ్. బికాస్ ద డే స్టార్ట్స్ విత్ లవ్. యూ లవ్ యువర్ టీత్, యూ బ్రష్ ఇట్. మేము రవ్వు చెయ్యం మేడం, టీత్ కష్టపడి చేసుకుంటున్నాము అంటే అప్పుడే పుచ్చిపోతుంది పళ్ళు. యూ లవ్ యువర్ లుకింగ్ గుడ్, బట్ యూ డోంట్ కోంబ్, ఇది పాడవుతుంది. లవ్ నీడ్స్ అన్అటెండెడ్, ఇట్ ఎక్స్పైర్స్. సో ఇట్ నీడ్స్ అటెన్షన్, ఇట్ నీడ్స్ అటెండింగ్ ఎవ్రీ డే. ఇట్స్ నాట్ వన్ డే. లవ్ ఈజ్ నాట్ సెలబ్రేటెడ్ ఆన్ వన్ డే, అండ్ ఇట్ ఈస్ ఆల్. చాలా ఊరికే చెప్తుంటే నచ్చదు. ఏంటి ఇప్పుడు February 14th సెలబ్రేట్ చేసుకోదు. నో 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 నో, ఐ ఆమ్ వెరీ ఫాండ్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్స్. ఎందుకంటే బర్త్డే ఒక్కసారి కూర్చొని రిఫ్లెక్షన్ అన్నట్టు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా? అవునరా బాబు, నేను ఎందుకు పుట్టాను, ఇంత పెద్ద బర్త్డే చేసుకుంటున్నాను, సరే ఇయర్ ఏమి చెయ్యలేదు, అదే పికలు అలాంటివి అంటే నాకు బాగోదు, ఫీల్ అవుతారు మన. సరే నెక్స్ట్ ఇయర్కి అసలు నేను ఏదో ఒకటే. అలా ఉన్నప్పుడు ఏంటంటే యుల్ హ్యావ్ ఎ స్పార్క్ ఇన్ లైఫ్ అండ్ లవ్. సో that's why it is a reminder celebrating Valentine's Day. One quick reminder, whom I love, not only girlfriend, boyfriend, boss. It's a mother love, it's a sister love, it's a brother love, it's a friend love. Radha Krishna is a beautiful friends. They are not only lovers, they didn't had any physical thing, they were an amazing lovers. As a friends, they are continuous. Krishna and Draupadi has a brotherly love అని మనకు తెలుసు, but they are friends. And he did మొత్తం మహాభారతం వచ్చింది because of she got insulted and she told like Krishna, and ఆ లవ్ చూడు మొత్తం యుద్ధభేరి మోగింది. సో దట్స్ లవ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ రిలేషన్, యునో. సో ఆ లవ్ని స్పార్క్ చేసే డే ఒకసారి కాన్షియస్, నా చుట్టూ ఎవరెవరు ఉన్నారు, నేను లవ్ రియల్గా చేస్తున్నానా, యాక్టింగ్ చేస్తున్నానా, అండ్ ఇది దూరం అవుతున్నాము, నా భార్య, నా భర్త, నా మమ్మ, నేను, నాన్న అందరం దూరం అవుతున్నాము. కెన్ ఐ సిట్ అండ్ రైట్ సంథింగ్? ఇది ఇయర్ నాకు సిగ్గు అవుతుంది, నేను ఎవరికి ప్రేమ చేయలేదు, ప్రేమ పంచలేదు. సంథింగ్ ఇస్ సెడ్, దిస్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ ఈ జనరేషన్. ఇప్పుడు చాలా అయిపోయింది. ఈ అడు కిస్ డే, ఓకే నేను అది సెలబ్రేట్ చేద్దాం, నేను కూడా అక్కడ వస్తున్నాను, మీతో సెలబ్రేట్ చేస్తాను, కానీ లెట్స్ హ్యావ్ దట్ కాన్షియస్ దిస్ థింగ్. ఐ నో ఎప్పుడు మేము క్లాస్ పీక్తాము, లేకపోతే ఇంత పెద్ద మాటలు చెప్తాము అని అంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఇలా చేసి ఒకసారి సెలబ్రేట్ చేయండి, నీ దగ్గర ఉన్న రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ అవుతాయంటే కవిత, కాన్షియస్ లవ్. ఇట్స్ నాట్ లవ్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1 week బ్యాక్ ఎవరైనా బ్రేకప్ అయ్యి ఉంటే జెన్జీకి బాగా కనెక్ట్ అవుతారు. ఒకవేళ బ్రేకప్ అయ్యి ఉంటే వ్యాలంటైన్స్ డే వస్తుంటే ఫియర్,
నాకేం లేదా ఫోమో, నేను ఎవరు ఇప్పుడు వీడు అర్జెంటుగా ఎవరో ఒక బక్వాజ్ అమ్మాయో బక్వాజ్ అబ్బాయితో ఇప్పుడు అర్జెంటుగా లవ్లో పడాలి, బికాస్ దే నీడ్ టు సెలబ్రేట్ అండ్ షో ద రివెంజ్. ఒకడు కావాలి టు పోస్ట్ ఇన్ ఏ సోషల్ మీడియా అండ్ టు షో సంబడి నేను ఫైన్ ఉన్నా, నువ్వు లేకపోతే ఏంటి, నో యార్, ఇట్స్ నాట్, నువ్వు కాకపోతే నెక్స్ట్ స్వైప్, ఇంకొకరు రెడీగా ఉన్నారు. స్వైప్. అండ్ ఈ కైండ్ ఆఫ్ లవ్ని వీ షుడ్ నాట్ సెలబ్రేట్, ఇట్స్ అ హై టైమ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, మీరు జెన్జీ గురించే స్టార్ట్ చేసినారు కాబట్టి, యూ నీడ్ టు, జెన్జీ ఈజ్ వాంట్ టు టెల్ యూ, లవ్ ఈజ్ నాట్ అబౌట్ రీల్స్ అండ్ స్టోరీస్, పోస్ట్స్ అండ్ ట్యాగ్స్. గిఫ్ట్స్ కూడా కాదు. దట్ ఈస్ నాట్ లవ్ మేడం. అది లవ్ కాదా అంటే 100% లవ్, బికాజ్ ఐ లవ్ గిఫ్ట్స్ 100%. బట్ ఆర్ యూ కాన్షియస్, జస్ట్ చెయ్యాలి కదా టు గెట్ సంథింగ్ ఇన్స్టాంట్, యు ఆర్ థ్రోయింగ్ దాట్, అది డేంజరస్ లవ్. సో వాట్ ఈ నాకు చాలా బాగా అనిపించేది ఏంటంటే వాట్ జెన్జీ వాంట్, అండ్ నా ప్రేమ ఫుల్ జెన్జీతో ఉంది. ఎందుకు అంటే దే ఆర్ అమేజింగ్, అసలు దే ఆర్ క్రియేటింగ్ వండర్స్, దే ఆర్ వెరీ కాన్షియస్, బట్ దే వాంట్ లవ్. ఏం కావాలంటే దే వాంట్ టు హియర్, మేము నిన్ను వింటున్నాము, ఐ సీ యూ, ఆర్ ఐ డోంట్ జడ్జ్ యూ. పెద్దోళ్ళం కూర్చొని ఏంటంటే ఏంట్రా అట్లా కూర్చున్నావు, ఏంట్లా ఇట్లా ఉన్నావు, ప్రతిదీ వి వాంట్ టు కంట్రోల్. దే డోంట్ వాంట్ దాట్, దే వాంట్ హర్డ్, వినాలా, అండ్ జడ్జ్ చేయొద్దు. అంటే దానికి చాలా సీరియస్ టాపిక్కి వెళ్తే అది వేరు, జడ్జ్ ఎట్లా చేయాలి అట్లా. దే వాంట్ టు వ్యాలిడేట్, కన్సిస్టెంట్ వ్యాలిడేషన్, కన్సిస్టెంట్ లవ్. ఆ కన్సిస్టెన్సీ కోసము వాళ్ళు కష్టపడతలేరు. వాళ్ళకి తెలుసు, అయ్యో బాబోయ్, దే ఆర్ లైక్, మనకి తెలీదు. వీ డోంట్ నో వాట్ ఈజ్ యాంగ్జైటీ, వీ డోంట్ నో వాట్ ఈజ్ ట్రామా, వీ డోంట్ నో వాట్ ఈజ్ హర్ట్ఫుల్నెస్, వీ డోంట్ నో హౌ టు పుట్, అసలు ఏం కావాలో మనకు తెలియలా. నువ్వు హర్ట్ అవుతావు పిచ్చి మొహం దానిలాగా కొద్దిసేపు ఏడ్చావా, వెళ్ళిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ తెల్లారే. బట్ దిస్ లైక్, ఏ ఐఎమ్ హర్ట్, కెన్ యూ స్టాప్, కెన్ యూ గివ్ ఎక్స్ప్లెనేషన్. అది వాళ్ళకి తెలిసింది, దే నో వాట్ దే వాంట్. బట్ ఓన్లీ చిన్న మీకేం తెలీదు అని నేను అనను, తెలుసు బట్ చెయ్యట్లేదు అనేది అయితే ఒకటి చెప్తాను. ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎ పేషెన్స్ టు బిల్డ్ ఇట్. దే నో మోర్ ఎమోషనల్ అవేర్నెస్, ఎమోషనల్ హర్ట్స్, ఎమోషనల్ లాంగ్వేజ్ దే నో బెటర్ దాన్ అస్, మనకంటే. బట్ దే డోంట్ నో హౌ టు గెట్ దట్ అండ్ హీల్ అండ్ హ్యావ్ ఎ పేషెన్స్ టు బిల్డ్ ఇట్. అక్కడ ఒక్క చిన్నది కనుక కరెక్ట్ చేసుకుంటే ఓల్డర్ జనరేషన్ హ్యాస్ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ దెమ్. ఐ షుడ్ అడ్మిట్, అండ్ వీ ఆల్ షుడ్ అడ్మిట్. అలా అని రజిత మేడం మా దగ్గర నుంచే నేర్చుకోమందా అంటే 100%. బట్ యు నో, ఆల్వేస్ దెర్ ఈజ్ సో మచ్ లెర్నింగ్. నేను అమ్మా నాన్న చెప్పింది నేను వినను, ఐ లెర్న్ ఫ్రమ్ బుక్స్, ఆర్ ఐ లెర్న్ ఫ్రమ్ పేరెంట్స్, ఐ లెర్న్ ఫ్రమ్ సొసైటీ. కుదరదు. 4 సైడ్ ఆఫ్ లెర్నింగ్ కావాలా, పేరెంట్స్, సొసైటీ, బుక్స్ అండ్ పర్సనల్ అబ్జర్వేషన్ అండ్ ఫ్రమ్ యూ. సో దెన్ ఓన్లీ యూ కంప్లీట్ దట్ లెర్నింగ్స్.